ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు టాక్స్ టెక్. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే మనందరికి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. అదేంటి అంటే మనకంటూ ఒక వెబ్సైట్ ఉండాలి అని, లైక్ ఫర్ బిజినెస్, పోర్ట్ఫోలియో అండ్ పర్సనల్ బ్లాగ్స్. బట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం HTML నేర్చుకోవాలి అండ్ CSS తో డిజైన్ చేసి అండ్ జావా స్క్రిప్ట్ తో ఇంటరాక్టివిటీ యాడ్ చేయాలి. ఇవన్నీ చూస్తే సింగిల్ వెబ్సైట్ ని బిల్డ్ చేయాలన్నా మనకి వీక్స్ ఆర్ మంత్స్ పడుతుంది అండ్ మనకి టైం, పేషెన్స్ అండ్ మనీ కావాలి. సో ఈ జర్నీలో చాలా మంది హాఫ్ వేలో క్విట్ అవుతారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోతుంది అండ్ వరల్డ్ ఏ సైడ్ కి మూవ్ అవుతుంది. ఈ రోజుల్లో మీరు వెబ్సైట్ ని బిల్డ్ చేయాలి అంటే కోడింగ్ ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరు స్టూడెంట్స్, ఫ్రీలాన్సర్స్, స్మాల్ బిజినెస్ ఓనర్స్ అండ్ హౌస్ వైఫ్స్ ఎవరైనా జస్ట్ ఒక క్లిక్ తో ప్రొఫెషనల్ వెబ్సైట్స్ అని బిల్డ్ చేయొచ్చు. సో ఆ టైంలో మీరు lovable.ai ప్లాట్ఫామ్ ని యూజ్ చేయాలి. దీని వల్ల యూజెస్ ఏంటి అంటే మనం HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ఎలాంటి కోడ్ రాయకుండా మన వెబ్సైట్స్ అనేది బిల్డ్ చేయొచ్చు. టెంప్లెట్స్ అండ్ డిజైన్ హెడ్ఏక్ అయితే ఉండదు. జస్ట్ మనం AI ని ఒక ప్రాంప్ట్ ఇచ్చి మినిట్స్ లో మనకి ప్రొఫెషనల్ అండ్ రెస్పాన్సివ్ వెబ్సైట్ అయితే క్రియేట్ అయిపోతుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈ వీడియోలో నేను lovable.ai ని ప్రాక్టికల్ యూజ్ చేసి ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ చేయాలని స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఈ ఇంట్రో తోటి మీకు క్లియర్ గా అర్థమైంది కదా, మనం ఫ్యూచర్ లో వెబ్సైట్ చేయాలి అంటే కోడింగ్ అవసరం లేదు. జస్ట్ మనం AI ని యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఒక సూపర్ టిప్ ఇస్తాను, దాన్ని యూజ్ చేసి మీరు ప్రొఫెషనల్ వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు వెబ్సైట్స్ ని బిల్డ్ చేయాలి అంటే HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు lovable.ai ని వాడితే సరిపోతుంది. మీరు జస్ట్ సింపుల్ వెబ్సైట్ ఐడియా ఇస్తే AI అర్థం చేసుకొని ప్రొఫెషనల్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తుంది. జస్ట్ థింక్ ఆఫ్ ఇట్, మన వెబ్సైట్స్ ని బిల్డ్ చేయాలి అంటే ముందు మనకి 10 to 15 days పడుతుంది అండ్ ఇప్పుడు AI ని యూజ్ చేయక ఫ్యూ మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది. ఈ టూల్ యూజ్ చేయడం వల్ల కొన్ని యూజెస్ అయితే ఉన్నాయి. అదేంటి అంటే స్టూడెంట్స్ కి ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా వాళ్ళ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయొచ్చు. అండ్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ అయితే ఎక్స్పెన్సివ్ డెవలపర్స్ ని హైర్ చేయకుండా వాళ్ళ డిజిటల్ ప్రెసెన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ ఫైనల్ గా ఫ్రీలాన్సర్స్ అయితే వాళ్ళ క్లయింట్స్ కి ఇన్స్టాంట్ వెబ్సైట్స్ అనేది డెలివర్ చేయొచ్చు. జస్ట్ మీరు ప్రాంప్ట్ అనేది ఎంత క్లియర్ గా ఇస్తే మనకు అంత ప్రొఫెషనల్ వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీకు ప్రాంప్టింగ్ అనేది ఎలా ఇవ్వాలో తెలియకపోతే నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ కోర్స్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఎవరైతే AI ని ఎవ్రీ సింగిల్ డే యూజ్ చేస్తారో వాళ్ళే ఫ్యూచర్ జాబ్ మార్కెట్ లో సర్వైవ్ అవుతారు. అండ్ రీసెంట్ గా AI యూసేజ్ గురించి గూగుల్ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ కి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ దాని వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. జస్ట్ ఒక సింగిల్ ప్రాంప్ట్ తో AI బ్యాక్ ఎండ్ లో HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి మనకి ప్రొఫెషనల్ వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో మనం ఈ lovable.ai ని యూజ్ చేసి మనం 2 వెబ్సైట్స్ అయితే బిల్డ్ చేద్దాం. ఒకటి వచ్చేసి సింపుల్ ప్రాంప్ట్ ఇస్తే మనకి వెబ్సైట్ ఎలా బిల్డ్ అవుతుందో చూద్దాం. అండ్ మనం డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తే వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసి lovable.ai అని సెర్చ్ చేయాలి. మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఒకవేళ మీకు lovable.ai అకౌంట్ లేకపోతే మీరు మీ మెయిల్ ఐడి తోటి అకౌంట్ క్రియేట్ చేయండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను. మనకి లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. అండ్ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ వర్క్ స్పేస్ ఉంది కదా, ఇదేంటి అంటే మనం ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ హిస్టరీ ఉంటుంది. అండ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ దగ్గర కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి కదా, ఇది వచ్చేసి టెంప్లెట్స్. మనకు కావాల్సిన టెంప్లెట్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ థీమ్ అనేది చేంజ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న అకౌంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న అపీరెన్స్ లో మనం డార్క్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు కావాల్సిన వెబ్సైట్ ఐడియా ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనం ఎలాంటి ఫైల్స్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే మీ రెజ్యూమే యాడ్ చేసి మీ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేయొచ్చు. కనిపిస్తున్న పబ్లిక్ ఉంది కదా, ఇదేంటి అంటే మనం చేసిన ప్రాజెక్ట్ అనేది అందరికి విజిబుల్ అవ్వాలి అంటే ఇది చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ సూపర్ బేస్ ఏంటి అంటే డేటా బేస్ ని ఇంటిగ్రేట్ చేశారు. అంటే సపోజ్ మన జీమెయిల్ అకౌంట్ కి మెయిల్ ఐడీస్ ఉంటాయి కదా, అవన్నీ స్టోర్ చేస్తుంది. ఈ లవబుల్ కి కొన్ని లిమిట్స్ అయితే ఉన్నాయి. అదేంటి అంటే పర్ డే మనం 5 చాట్స్ అయితే యూజ్ చేయొచ్చు అండ్ పర్ మంత్ మనం 30 చాట్స్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు సబ్స్క్రిప్షన్ కావాలంటే పైన కనిపిస్తున్న ప్రైసింగ్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. సో దట్ మనకి ఇక్కడ సబ్స్క్రిప్షన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. అదేంటి అంటే క్రియేట్ ఏ బేసిక్ వెబ్సైట్ ఫర్ మై షాప్ విత్ హోమ్ పేజ్, అబౌట్ సెక్షన్, ప్రొడక్ట్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూడండి. అండ్ మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అండ్ రైట్ సైడ్ లో మనకి ప్రివ్యూ కోసం పేజ్ ఉంటుంది. చూడండి, మనం ఇచ్చిన సింపుల్ ప్రాంప్ట్ ని AI బ్యాక్ ఎండ్ లో HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ కోడ్ ని జనరేట్ చేసి ఒక కంప్లీట్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసింది. ఈ వెబ్సైట్ కి కోడ్ చూడాలంటే పైన కనిపిస్తున్న కోడ్ వ్యూవర్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి.
సో దట్ మనకి కోడ్ అనేది కనిపిస్తుంది. చూసారు కదా, విత్ ఇన్ సెకండ్స్ లో ఏఐ బ్యూటిఫుల్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసింది. ఇక్కడ లేఅవుట్స్ అనేది చాలా బాగుంది విత్ సెక్షన్స్, కలర్స్ అండ్ మోడర్న్ డిజైన్. నార్మల్ గా కోడ్ రాసి బిల్డ్ చేయాలి అంటే చాలా డేస్ అయితే పడుతుంది. అదే ఇప్పుడు ఏఐ తో చేస్తే మనం విత్ ఇన్ సెకండ్స్ లో క్రియేట్ అయిపోయింది. ఒకవేళ మీకు ఏమైనా కస్టమైజేషన్స్ ఉంటే మీరు మళ్ళీ ప్రాంప్ట్ అనేది రిఫైన్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ నేను సింపుల్ గా ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే చేంజ్ యువర్ షాప్ టు తేజు షాప్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఇక్కడ తేజు షాప్ అనేది క్రియేట్ అయింది. ఈ విధంగా మీరు కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, మనం సింపుల్ ప్రాంప్ట్ ఇస్తేనే మనకి చాలా ప్రొఫెషనల్ వెబ్సైట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను డీటెయిల్ గా డిస్క్రిప్షన్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూడండి. చూడండి, ఇక్కడ మనకి ప్రొఫెషనల్ వెబ్సైట్ అయితే క్రియేట్ అయింది. చూడండి, ఒకవేళ మనకి ఈ రోజుకి క్రెడిట్స్ అయిపోతే మనకి ఇలా మెసేజ్ అనేది వస్తుంది. మళ్ళీ మనం నెక్స్ట్ డే అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎలాంటి కస్టమైజేషన్ అనేది చేయట్లేదు. ఒకవేళ మీరు కలర్ చేంజ్ చేయాలి, టెక్స్ట్ ఎడిట్ చేయాలి, ఆ ఇమేజెస్ ని రీప్లేస్ చేయాలి అంటే సింపుల్ క్లిక్స్ తో చేసుకోవచ్చు. కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ స్టైల్లో ఈజీగా ఎడిట్ చేయవచ్చు. అండ్ ఇక్కడ పైన కనిపిస్తున్న గిట్ హబ్ లోగో అవుతుంది కదా, ఇదేంటి అంటే మన ప్రాజెక్ట్ అనేది డైరెక్ట్ గిట్ హబ్ తో లింక్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్ ఫిక్స్ అయ్యాక పైన కనిపిస్తున్న పబ్లిష్ ఆప్షన్ అవుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇమీడియట్ గా ఒక లైవ్ లింక్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం వెబ్సైట్ అడ్రస్ అండ్ డిస్క్రిప్షన్ అనేది ఎడిట్ చేయొచ్చు. ఒకవేళ ఈ వెబ్సైట్ అనేది ట్యాబ్స్ లో లేకపోతే మొబైల్ ఫోన్స్ లో ఎలా వర్క్ అవుతుందో చూడాలనుకుంటే పైన కనిపిస్తున్న షో టాబ్లెట్ ప్రివ్యూ అవుతుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. సో దట్ మనకి డిఫరెంట్ మోడ్స్ లో ఇది ఎలా వర్క్ అవుతుందో తెలుస్తుంది. చూసారు కదా, ఇది పవర్ ఆఫ్ ఏఐ. మన ముందు ఇలాంటి వెబ్సైట్ ని బిల్డ్ చేయాలి అంటే మనకి చాలా టైం అయితే పడుతుంది అండ్ మనం చాలా ఇన్వెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. తక్కువ టైంలో ఫ్రీగా మనకి అవైలబుల్ అవుతుంది. సో చూసారు కదా, lovable.ai ని యూజ్ చేసి మనం ఇంక్రెడిబుల్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సూపర్ టిప్ ఏంటి అంటే మనం ఏఐ కి జస్ట్ నార్మల్ క్రియేట్ అయిన వెబ్సైట్ అని సో అని సింపుల్ గా ఇస్తే మనకి బోరింగ్ వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. జస్ట్ రిమెంబర్, మీరు ప్రాంప్ట్ అనేది చాలా క్లియర్ గా అండ్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో దట్ మనకి అమేజింగ్ వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. సపోజ్ మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయితే మీ పోర్ట్ఫోలియో కోసం మీరు ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ అనేది ఇవ్వాలి. ఒకవేళ మీరు బిజినెస్ ఓనర్స్ అయితే మీ సర్వీసెస్ అండ్ టార్గెట్ ఆడియన్స్ ని డిస్క్రైబ్ చేయాలి. అలాంగ్ విత్ దట్ మీరు స్టైలింగ్, కలర్ అండ్ ఫాంట్ కూడా ఇవ్వాలి. ట్రస్ట్ మీ, మీరు కూడా ఇలా డిస్క్రైబ్ చేస్తే మీకు స్టన్నింగ్ వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. చూసారు కదా, మనం ప్రాంప్ట్స్ అనేది ఎంత క్లియర్ గా ఇస్తే మనకి అంత అమేజింగ్ వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయినా, ఫ్రీలాన్సర్స్ అయినా అండ్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ అయినా మీకోసం రెడీమేడ్ ప్రాంప్ట్స్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తానో చూడండి. జస్ట్ మీరు ఆ ప్రాంప్ట్స్ ని కాపీ పేస్ట్ చేస్తే మీకు ప్రొఫెషనల్ వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు వాల్యూ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎలాంటి ఏఐ టూల్స్ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. జస్ట్ రిమెంబర్, మీరు వరల్డ్ లో ఫాస్ట్ అడాప్ట్ అవ్వాలి అంటే ఏఐ ని యూజ్ చేయాలి. క్రియేట్ యువర్ డిజిటల్ ప్రెజెన్స్ నౌ విత్ lovable.ai.